హాయ్ అన్న. హాయ్. 'చావా' మూవీ ఎలా అనిపించింది? చావో రేవో తెలుసుకోవాల్సిన వాళ్ళకి ఈ సినిమా చూడండి. మీకు భారతదేశం మీద ప్రేమ ఉంటే, నీ రాజ్యం మీద ప్రేమ ఉంటే, నీ జాతి మీద ప్రేమ ఉంటే, నీ మతం మీద ప్రేమ ఉంటే, అలా అని చెప్పి మతాలకు అతీతంగా ఉందండి. మతాలకు గొడవలు పెట్టాలనుకునే వాళ్ళ మతం సినిమా చూడొద్దు దయచేసి. ఎందుకంటే మీరు ఓన్లీ మతం మీదనే ఆధారపడేసి మతం కోసమే పోతారు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా. దయచేసి అటువంటివి లేవు. ముస్లిం రాజులు చెప్తాడు, ఒక మాట అంటాడు విలన్గా, నువ్వు మా మతంలో కలిసిపో, నీకు ఏది కావాలంటే అది ఇస్తే, ఏ రాజ్యం కావాలంటే అది ఇస్తా అంటాడు. అరే అన్నీ బీకేసిన తర్వాత ఇంకేం చేసుకుంటారు రాబాయ్? కళ్ళు బీకేసినావు, శరీరం మొత్తం రక్తాలుగా పిండి పడేసినావు, ఉప్పు పోసి మంట పెట్టినావు, అగ్నిగోళంగా తయారు చేసినావు ఒక శరీరాన్ని. అన్నీ బీకేసిన తర్వాత ఇంకా ఆయనకి ఏం కావాలి? హ్యాపీగా చనిపోయి హరహర మహాదేవ్ అని శివుడిలో కలిసిపోయే వీరుడు. నువ్వు అన్ని బీకేసిన తర్వాత చచ్చిన శవంతో సమానం అక్కడ హీరోని చేసిన వాళ్ళ. నువ్వు అన్నీ పీకేసి వాళ్ళు కలిసిపో అంటే ఏం చేసుకుంటాడు? కానీ అదే టైంలో వీళ్ళనికి ఒక మాట చెప్తాడు హీరో, నువ్వు మాలో కలిసిపో, మా భరత రాజ్యంలో కలిసిపో, నీ కులం కానీ మతం కానీ నేను మారమని చెప్పటం లేదు అన్నాడు. సో శాంతిని ప్రబోధించే మతం ఏదైనా ఉంటే భారతదేశము, భారతమాత ముద్దు బిడ్డలు, హిందూ జాతి మాత్రమే. ఇక్కడ హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు గొడవలు పెట్టాలని కొంతమంది చెప్తున్నారు. అవి పట్టించుకోకండి. గొడవలు పెట్టాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. మొఘలు రాజులు వచ్చి మన దేశం మీద దండయాత్ర ఎలా చేశారో అప్పుడు జరిగిన క్రూరాలు ఏంటో మాత్రమే సినిమాలో చూపించారు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సినిమా పరంగా చూస్తే సినిమాలో కూడా వండర్ఫుల్గా ఉంది. బీజిఎం బాగుంది. విలన్ పాత్ర సినిమాలో అన్నిటికన్నా మెయిన్గా హీరో పాత్ర అండ్ విలన్ పాత్ర అండ్ రష్మిక పాత్ర వండర్ఫుల్ అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి పాటలు కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఖతర్నాక్ అనిపించింది. తెలుగులో బాగా ఊహించుకుంది ఏంటంటే ఎన్టీఆర్ హీరోకి బేస్ వాయిస్ ఉన్నది. ఎన్టీఆర్ చెప్తాడు అని ఎక్కడికో వెళ్ళిపోయాం. అది మా తప్పే, మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఎన్టీఆర్ వాయిస్ లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినామా అనుకున్నాం. కానీ ఆ చెప్పిన వాయిస్ అయినా చాలా బేస్ ఉన్నది, చాలా బాగా అనిపించేసింది. ఎందుకంటే మనం ఊహల్లోకి వెళ్తాం కదా, నాకు ఇలా కావాలి. ఆ ఎదవ ఊహల వల్ల మన సినిమాని మనమే తొక్కేస్తాం. మన సినిమా తెలుగు సినిమానే కాదు, మన భారత జాతి సినిమా, భారతీయ సినిమా చూడండి. వండర్ఫుల్ మూవీ అనిపిస్తుంది. కనీసం సాయి కుమార్ లేదంటే ప్రభాస్ లేదంటే రామ్ చరణ్ చెప్తే బాగుండే అనే ఫీలింగ్ కలిగింది. అయినా సరే వాయిస్ బాగున్నది. తెలుగు రాష్ట్రాలు రెండే అవటం వల్ల తెలుగులో ఆల్రెడీ మనం హిందీలో సినిమా వచ్చింది కదా, తెలుగులో వస్తుందో రాదు అని ముంజాగ్రత్తగా మనం హిందీలో చూసేసాం. సో ఆ కలెక్షన్లు కూడా మన తెలుగు ప్రజల కలెక్షన్లు కూడా ఆల్రెడీ హిందీలో సెట్ అయిపోయినాయి. సో అందుపరంగా కలెక్షన్లు తెలుగు పరంగా తక్కువ ఉండొచ్చు, కానీ హిట్ కొడతాడు. వీళ్ళు పెట్టిన దానికి డబల్ సాధిస్తారు ఖచ్చితంగా.